అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది. అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు తొందరపాటు చర్యలు చేయకండి. నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఇక ఈరోజు ఈ రాశి చక్ర అంచనాలు బట్టి చూసినట్లయితే మీకు చాలా ఆర్థికంగా బాగుగా అభివృద్ధి అనేది ఉంది. దైవ సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. స్త్రీలకు పని అయితే అధికమవుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు అయితే సంతృప్తినిస్తాయి. ఏదైనా అమ్మకానికి చేయ ప్రయత్నాలు అయితే వాయిదా వేయటం మంచిది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ఇక ఈరోజు ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. కార్యసాధనకు ఓర్పు పట్టుదలతో మీరు ఎంతో ముఖ్యం ఇది. దానివల్ల మీకు మంచి మేలు కలుగుతుంది. కొబ్బరి పండ్లు పూలు చిరు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు అనేవి తెచ్చుకోకండి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం అనేది చోటు చేసుకుంటుంది. ఉపాధ్యాయులకు పనిభారము తగ్గి ఊపిరి పీల్చుకుంటారు. ఈరోజు మరి విద్యార్థులకు ఆశించిన కోర్సులలో అవకాశాలు కూడా లభిస్తాయి. స్త్రీలకు చుట్టుపక్కల వారి నుంచి మనస్పర్ధలు తలెత్తుతాయి. ఊహించని ఖర్చులు ఎదురైన ఆర్థిక ఇబ్బందులు అంతగా ఉండవు. ఈరోజు మరి ఉద్యోగం చేసే చోట అస్థిరత నెలకొని ఉంటుంది. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయాల్సి వస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించాలి. మీ సంతానం వంటి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రావలసిన ధనం సకాలంలో అందుతుంది. దూర ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది. ఈరోజు ఆదాయంపై ఎక్కువ ఖర్చు పెట్ట స్త్రీలు ఆదాయంపై ఎక్కువగా ఆలోచించాలి. ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి విషయాలలో మరి ఈరోజు ముందు వెనుకల ఆలోచించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు మీ యొక్క ధన సంపాదన గురించి కూడా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇక లక్కీ సంఖ్య 57, లక్కీ కలర్ నారింజ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయటం వలన, కుంకుమార్చన చేయటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి. హనుమాన్ చాలీసా ఉదయం పూట 11 సార్లు, సాయంత్రం పూట 11 సార్లు పఠించండి. మీకు అంతా కూడా నెగిటివిటీ తొలగించబడి పాజిటివిటీ రావడం అంటూ ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.